మనకి ఎంతైనా ఆలోచించాల్సిన విషయం. లాబాను యెహోవా వలన, ఇంతకీ యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే ఎవరు? యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి అనేటువంటి మాట ఇప్పటికి కొన్ని వందల ప్రసంగాలు మనం విన్నాం. అంటే ఇప్పుడు లాబాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లాబాను దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుని గురించి పూర్తిగా ఏమాత్రం అవగాహన లేనటువంటి ఈ లాబాను దేవుని గురించి ఎంత అనుభవం కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇంత మంచి శ్రేష్టమైన ఆరాధనలో కొనసాగుతున్న మనము కూడా మనము మాట్లాడే అనేకమైన మాటలలో ఎక్కువ శాతం ఏ మాటలు రావాలి అంటే, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ వెళ్తున్నారే, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరు అంటారు, ఒకళ్ళు నజరేయుడైన యేసుని గురించిన సంగతులు మేము మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటారు. పిల్లలు, ప్రభువు నమ్ముకున్న బిడ్డలమైన మనము ఎక్కడ ఉన్నా ఎక్కువ శాతం మనం ఎవరి గురించి మాట్లాడాలంటే చెప్పాలి, దేవుని గురించిన మాటలే ఎక్కువ శాతం మనం మాట్లాడుతూ ఉండాలి. కేవలము మందిరంలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కూడికలు పెట్టినప్పుడు, చేతిలో బైబిల్ ఉన్నప్పుడు కాకోకుండా మనము మాట్లాడేటువంటి అనేకమైన మాటలలో కనీసం ప్రభుని గురించిన మాటలు ఎక్కువగా ఉండాలి. పిల్లారా, మనం ఎవరు అంటే ప్రభు బిడ్డలం కాబట్టి మనము మాట్లాడే అనేకమైన విషయాలలో ప్రభుని గురించిన మాటలు వస్తూ ఉంటే ఎదుటోళ్ళకి అవి దేవునిపైన విశ్వాసాన్ని కలిగించేవిగా ఉంటాయి. మీరు గమనించి, నేను మిమ్మల్ని పరిశీలన చేస్తూ ఉన్నాను, దాదాపుగా మీతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాను. మీరు చాలా దూరం నుంచి ఎడతెరపు లేకుండా మాట్లాడుకుంటూ వస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే, మేము దేవుని బిడ్డలమయ్యా అని వాళ్ళు చెప్పలేదు, కానీ మేము నజరేయుడైన యేసుని గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నాం అనే మాట. పిల్లారా, లాబానికి పూర్తిగా దేవుని గురించిన సంగతులు ఏమీ అవగాహన లేదు. ఇంకా చెప్పాలంటే ఈ అధ్యాయంలో మనకి లాబాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. పిల్లారా, చివరాఖరి వరకు అతడు దేవుడు నమ్మాడంటే నమ్మినట్టే మనకి బైబిల్ సమాధానం ఏమీ చెప్పట్లా. అద్భుతమైన మాట మాట్లాడాడు. లాబాను అనబడిన దేవుని ఎరగనివాడు యెహోవా వలన, అనగా దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా అన్నాడు. పిల్లారా, ఈయన మాట్లాడే వ్యక్తి, అవతల వ్యక్తి ఏమై ఉన్నాడు? పిల్లారా, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఆశీర్వదించబడెను అని అంటానికి ఏమి ఆధారం తీసుకొని లాబాను ఈ మాట మాట్లాడాడు? లాబాను మాట్లాడటానికి అతనిలో ఉన్నటువంటి ఒక బలమైన ఆధారం ఏంటో మనం చెప్పాలి. పిల్లలు, లాబాను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాడు. ఆ లెక్కకొస్తే ఎలియాజరు కూడా ఇతను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ముఖ పరిచయాలు, మాట పరిచయాలు అన్నీ కూడా ఫస్ట్. అలాంటిది ఒక వ్యక్తి అడుగుతుందంటే, నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడ్డావనే మాట చెప్తున్నాడు. దేన్ని చూసి చెప్పాడు? అలా చెప్పడానికి ఆయన దగ్గర ఏం కనబడతా ఉంది? లాబాను చెల్లిలో ఒక ఉంది, ఆమె పేరు రెబ్కా. పిల్లరా, ఆ బావి దగ్గర జరిగిన సంభాషణ అంతా, ఆ బావి దగ్గర జరిగిన సంగతులన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో చెబుతూ ఉంటే, ఈయన కూడా తోడు పుట్టినోడు కాబట్టి దగ్గరే ఉండి ఇవన్నీ ఏం చేస్తున్నాడు? ఆలకిస్తూ ఉన్నాడు. పిల్లరా, వినండి. ఇరవై 24వ అధ్యాయం 22వ వచనం. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని
ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల. నువ్వు బావి కాడికి బింది తీసుకొని పోయావు, కడవ తీసుకొని పోయావు, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళావు, కానీ వచ్చేటప్పుడు ఎలాగొచ్చావు? వచ్చేటప్పుడు ఎలాగొచ్చావు అంటే బంగారంతో వచ్చావు. వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి నీలో చాలా ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. ఆమెలో చాలా ఆనందం, చాలా సంతోషం. తాను ఏదో ఒక కార్యం చేసినట్టుగా కూడా ఆమె చేసిన పనిని బట్టి ఆమెకి ఎంతో హృదయం పొంగి పొర్లిపోతూ ఉంది పిల్లారా. ఇదంతా ఆమె ఇంటికాడి నుంచి బావి కాడికి వెళ్ళేటప్పుడు లేదు, బావి కాడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇదంతా ఆమెలో కనిపిస్తూ ఉంది. ఏంటమ్మా సంగతి అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బావి కాడ జరిగిన సంగతులన్నీ కూడా ఆమె చెప్తూ ఉంది. ఎవరి గురించి చెప్పిందంటే ఎలియాజరుని గురించి ఆమె చెప్పింది పిల్లారా. అతడు ఈమె చెప్పే మాటలు ఆలకిస్తూనే వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ ఇంటికాడే ఉన్నారు. ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఊరి బయట ఉన్నటువంటి బావి దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఎలియాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు లాబాను పిల్లారా. అంటే ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు అంటానికి మనం కొన్ని సమాధానాలు చూసాము. అదేంటంటే రెప్కా చెప్పిన మాటలను బట్టి పిల్లారా, రెప్కా చెప్పిన మాటలను బట్టి అతడు యెహోవా వలన ఏమై ఉన్నాడు? ఆశీర్వదించబడ్డాడు అని రెప్కా చెప్పిన మాటలను బట్టి అతడికి అర్థమైంది. ఏనండి, యెహోవా ఆశీర్వాదం ఎలియాజరుకా అబ్రహాముకా అని నాకు అనుమానంగా ఉంది. మీరు అనుమానం తీర్చండి. ఇప్పుడు యెహోవా ఆశీర్వాదము ఎలియాజరుకా అబ్రహాముకా? మీకు కూడా అనుమానంగా ఉంది నాకులాగా. ఈ ఆశీర్వాదం ఎలియాజరుకా అబ్రహాముకా? మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం కదా, లోకమంతా కోడైకి వస్తుంది కదా. ఎలియాజరుని గురించా అబ్రహాముని గురించా? అసలు ఆశీర్వాదం అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరంటే 22:17 ఆదికాండం. 22:17 ఆదికాండం. నేను నిన్నంటే ఎవరిని? అబ్రహాముని పిల్లరా. నేను నిన్ను అంటే ఎలియాజరుని కాదు, నేను నిన్నంటే అబ్రహాముని. ఆ లెక్కకొస్తే 12 అధ్యాయం నుంచి ఈ మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఇలా చెప్పనా, 12వ అధ్యాయం ప్రారంభం నుంచి ఈ మాటలు చెప్పుకుంటూ వస్తుంటే ఆ సమయానికి ఎలియాజరు అబ్రహాము దగ్గరికి రాలా. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిన సమయానికి మనం ఆలోచన చేస్తే బైబిల్ లెక్కల ప్రకారం అబ్రహాము భార్య అయిన శారా, అలాగే వాళ్ళ తమ్ముడు కొడుకు అయిన లోతు, వీళ్ళు ముగ్గురే బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తాం పిల్లరా. వీళ్ళ దగ్గర అప్పటికి ఎలియాజరు లేడు. అంటే 12వ అధ్యాయంలోనే దేవుని యొక్క ఆశీర్వాదం గురించిన సంగతిలో ప్రస్తావించబడింది పిల్లరా. అలా మొదలుకొని అంచెలంచెలుగా దేవుని ఆశీర్వాదం అనే మాట మనకి తరచుగా అక్కడక్కడ కనబడుతూనే ఉంది. అబ్రహాము అనగానే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. పిల్లల ఆశీర్వాదం అబ్రహాముకు వచ్చిందా, ఆశీర్వాదం ఎలియాజరుకు వచ్చిందా అని అంటే, ఈ అబ్రహాముతో ప్రారంభించబడిన ఈ ఆశీర్వాదం ఆదికాండం 26:12. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, చదవండి చాలు. అంటే అబ్రహాము నుంచి ఆశీర్వాదం మళ్ళీ ఎవరికి వెళ్ళింది? తన కొడుకైన ఇస్సాకుకి వెళ్ళింది పిల్లరా. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, తండ్రి తర్వాత ఆశీర్వాదం కొడుకు వెళ్ళింది. అంతేగాని తండ్రి తర్వాత ఆశీర్వాదం పనోడికా కొడుకా? పనోడికా? పిల్లలు ఏదైనా సరే గమనించండి, ఆ ప్రత్యేకమైన ఏవైనా గొప్పవి ఉన్నాయంటే అవి తండ్రికి, ఆ తర్వాత తన వారసులకు అవి వర్తిస్తాయి పిల్లారా. ఇక్కడ పనివాడికి ఆశీర్వాదం, వారసుడికి ఆశీర్వాదం అంటే ఇస్సాకు ఆశీర్వదించబడేను, అబ్రహాము ఆశీర్వదించబడేను, ఇస్సాకు ఆశీర్వదించబడేను.
వాళ్ళతోనే ఈ ఆశీర్వాదం ఆగిపోకుండా ఈ ఆశీర్వాదం మరలా ఇంకొంచెం ముందుకు ఎలాగొచ్చేసి 32వ అధ్యాయం 29వ వచనం ఆదికాండం. బైబిల్ గ్రంథం ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమని, అందుకైనా నా పేరు అడుగుతావని చెప్పి చాలు. ఈ ఆశీర్వాదం ఎవరికి? నేను ముందు చెప్పాను, వరసని మీరు పక్క తప్పిస్తున్నారు. నేను వరస చెప్పా. మరి ఇస్రాకు కొడుకేలే అబ్రహాంకి ఏమవుతాడు? మరి అట్లా చెప్పండి పిల్లరా, మీరు చెప్పిన పేర్లు కరెక్టే. అంటే ఆశీర్వాదం తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి మనవడికి ఇది రావాలనే కోరుకుంటారు. లోకం అంతా అలాగే ఉంటుంది, ఎక్కడైనా అలాగే ఉంటుంది పిల్లరా. అబ్రహాము ఆశీర్వదించబడిన తర్వాత ఆ ఆశీర్వాదం ఇస్సాకు వర్తించింది. ఆ ఆశీర్వాదం తిరిగి యాకోబుకు వర్తించింది పిల్లరా. అంతటితో ఈ ఆశీర్వాదం ఆగిపోకుండా 39:5 ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. ఆశీర్వాదం ఇక్కడ మరలా చూస్తున్నాం. అతన్ని బట్టి ఆశీర్వాదమా, డైరెక్ట్ ఆశీర్వాదమా? ఆ ఇంట్లో అతనిని బట్టి ఆశీర్వాదం. అతను రానంత వరకు ఆ ఇంట్లో అలాంటి ఆశీర్వాదం ఏమీ లేదు. అతనిని బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం. పొలములోనేమి, ఇంటిలోనేమి, తనకు కలిగిన దాని అంతటిపైన యోసేపును బట్టి పోతీఫరు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. పిల్లరా, ఎప్పుడైతే యెహోవా ఆశీర్వాదం అక్కడ ప్రారంభించబడిందో తాను పనిచేసే పని విధానము కూడా మార్పు వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. ఆ ఇంట్లోనికి అతడు ఏ పని నిమిత్తం వచ్చాడంటే, అతడు ఇశ్రాయేలు దేశపు చిన్నది ఆ ఇంట్లోకి ఎలాగెళ్ళిందో పోతీఫరు ఇంట్లోనికి యోసేపు కూడా అలాగే వచ్చాడు పిల్లల. ఇతను రావటము, దేవుని ఆశీర్వాదాన్ని గమనించటం, అతడికి అప్పగించిన పని నుంచి మరి ప్రత్యేకమైన బాధ్యతలను అప్పగించడం చూడగలుగుతున్నాం. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే, ఈ ఇంటిలో నాకంటే, ఆ ఇంటిలో ఒక ఎన్నిక లేనివాడుగా వచ్చాడు. చివరికి ఏమైందంటే, ఆ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడన్నాడు పిల్లారా. అంటే ఆ ఇంటిలో అంతస్థానం ఎందుకు వచ్చిందంటే, అబ్రహాముతో ప్రారంభించబడిన ఈ ఆశీర్వాదం అలాగ కొనసాగించుకుంటూ ఎక్కడికి వచ్చేసింది? ముని మనవడైన యోసేపు దాకా వచ్చేసింది పిల్లారా. ఇలాగే వస్తే ఇలాగే రావాలని అందరూ కోరుకుంటారు. లోకం అంతా కూడా ఇలాగే ఉంటుంది పిల్లారా. కానీ బైబిల్ గ్రంథములో అబ్రహాముతో స్టార్ట్ అయినటువంటి ఈ ఆశీర్వాదం వచ్చేసేలేకే ఇస్సాకు కంటే ముందు ఎవరికి వచ్చింది? ఎలియాజర్కి వచ్చింది పిల్లారా. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివాడితో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండివానిలో భక్తిపరుడగు. ఆగండి, ఈ సైనికుడికి భక్తి ఎలా వచ్చింది? అదే చెప్పు సార్, ఇంకేవద్దు. ఈ సైనికుడికి భక్తి ఎలాగొచ్చింది పిల్లరా? ఈ సైనికుడు భక్తి ఎలాగొచ్చింది అంటే, ఆ శతాధిపతి అనబడినటువంటి ఈయన పైన అధికారికి ఏం కలిగి ఉంది? అతడు భక్తి పరుడు అని పైన మనం చూడగలుగుతున్నాం పిల్లరా. అతడికి భక్తి ఉంది. ఈ సైనికుడు ఏం చేశాడంటే, యజమానులు చేస్తున్న భక్తిని గమనించాడు. ఆ భక్తి ఇతరులోనికి వసించింది.
ఈ సైనికుడికి భక్తి ఆ ఇంట్లో నుంచి రాలా. ఈ సైనికుడికి భక్తి తాను ఎక్కడైతే పని చేస్తున్నాడో పని చేసే అధికారి ఏమైనాడంటే అతడు భక్తి కలిగి ఉన్నాడు. ఆ భక్తిని ఇతడు గమనించి ఆ భక్తిని ఇతడు తను వశం చేసుకున్నాడు. పిల్లారా, ఎలియాజరు ఆ ఇంటికి వచ్చే సమయానికి ఇస్సాకు ఉన్నట్ట ఇస్సాకు లేనట్ట మీరు చెప్పండి. ఏదో ఒకటి తొందర తేల్చండి. ఎలియాజరు ఆ ఇంట్లోకి వచ్చే సమయానికి ఇస్సాకు ఉన్నాడా లేడా? పిల్లరా, అనుమానం పడబాకండి. ఇస్సాకు లేడు. మీరు చెప్పారు, సంతోషం. చాలామంది చెప్పడానికి డౌట్గా ఉంది. ఉన్నాడా లేడా? ఇస్సాకు ముందా ఎలియాజరు ముందా చెప్పండి. ఎలియాజరే ముందు. పిల్లరా, 318 మంది అప్పటికే ఉన్నారు. 14వ అధ్యాయం లెక్కల ప్రకారం, 21వ అధ్యాయం లెక్కల ప్రకారం ఇస్సాకు వచ్చాడు. 14వ అధ్యాయానికే 318 మంది ఏర్పడ్డారు. పిల్లరా, ఇస్సాకు కంటే ఎలియాజరు ముందు. ఆ లెక్కకొస్తే ఆశీర్వాదంలో ఇస్సాకు ముందా ఎలియాజరు ముందంటే ఆశీర్వాదంలో ఇస్సాకు ముందా ఎలియాజరు ముందంటే 10వ అధ్యాయం నుంచి 7వ వచనానికి భక్తి కలిగిన సైనికుడు అంటే వినాలి వాక్యం. శతాధిపతిని పోల్చుకుంటే అబ్రహాం ఇంకా ఎక్కువ తక్కువ భక్తిలో. శతాధిపతిని పోల్చుకుంటే అబ్రహాము భక్తిలో ఇంకా ఎక్కువే. 10వ అధ్యాయం నుంచి 7వ వచనానికి వచ్చేసరికి సైనికుడికి భక్తి అవలించబడితే పిల్లరా, మరి అబ్రహాములో ఉన్న భక్తి ఎలియాజరులో కూడా ఏమైంది? వసించింది. పిల్లరా, అంటే ఇస్సాకు కంటే ఎలియాజరు యెహోవా ఆశీర్వాదానికి ఏమయ్యాడు? పాత్రుడయ్యాడు. ఇలా చెప్పను నేను. ఎక్కడికైనా వెళితే వాళ్ళు అడిగినా లేకపోతే వాళ్ళు అడగకపోయినా మనం ఎచ్చులకో బడాయికో మనమైనా చెప్పుకుంటాం. కొంతమంది వాళ్ళు అడిగితే ఒక్కోసారి చెప్తామేమో అనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరనుకుంటున్నావు? కొడుకో ఏం చదువుతున్నాడు అనుకుంటున్నావు? అదేందో మన అదిలో చదువు గురించి ఏందమ్మా, ఏదో పెద్ద చదువు చెప్తాడు. పెద్ద చదువు ఎక్కడ చదువుతున్నాడు అనుకుంటున్నావు? ఇది కూడా కావాలా? ఎక్కడ చదువుతున్నావు అనుకుంటున్నావు? మహారాష్ట్రం. మహారాష్ట్రం అంతేగా, ఇంకో దేశమా? అంటే కొంతమంది ఆ రకంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. పిల్లారా, ఎంత చెప్పుకున్నా తన యొక్క రక్త సంబంధులని చెప్పుకుంటారు తప్ప తనతో పాటు ఒకళ్ళ ఇంట్లో పనిలో ఉన్న వాళ్ళని కూడా, కూలోళ్ళని కూడా ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఉంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్తామా అని అడుగుతున్నాను నేను. పిల్లరా, ఒకవేళ మనకి స్థితిగతులు బాగుండి మన ఇంట్లో కూడా కొంతమంది వినాలి ఆ పని ఈ పని చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి. పిల్లరా, వాళ్ళు మనకన్నా పోల్చుకుంటే గొప్పవాళ్ళు అయినప్పటికీ భక్తిలో మన గురించే గొప్పగా చెప్పుకుంటాం తప్ప మన దగ్గర పనిచేసేవాళ్ళు కానీ మనం వెళ్ళే పని దగ్గర వాళ్ళు కానీ వాళ్ళ గొప్పతనం గురించి ఏం చేయం. మనం ఎందుకు చెప్తాం? మనకు అంత అవసరం చెప్పం. పిల్లారా, అందుకనే ఇస్సాకు ముందు ఆశీర్వదించబడ్డా ఎలియాజరు ముందు ఆశీర్వదించబడ్డాడంటే ఇస్సాకు కంటే ముందు ఎలియాజరు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. కాకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఇట్ట వచ్చింది తప్ప ఏమంటే అబ్రహాము, ఎలియాజరు అట్టగా రాదు. అలా రాదు పిల్లరా, ఎక్కడ కూడా రాదు పిల్లరా. ఉంటారు కొంతమంది దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే, మా అయ్యగారు అక్కడుంటే బాగుండు. ఎక్కడ? అదేనండి ఇశ్రాయేలు దేశం చిన్నదంటే, మా అయ్యగారు షోమ్రోనున్న ప్రవక్త దగ్గర ఉంటే ఎంత బాగుండునో అంటే ఈయన బాగాల. ఎవరు? నయమాను బాగాల. కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ బాధను చూసి బాగుపడాలని తప్పించిపోతున్న వ్యక్తి ఎవరంటే యెహోవా ఆశీర్వాదం పొందినటువంటి ఇశ్రాయేలు దేశపు చిన్నది. పిల్లరా, నా యజమానుడు బాగుండాలి, నా యజమానుడికి సంతానం కలగాలి, నా యజమానుడు కూడా గమనించండి మాకులాగా పిల్ల పాపలు కలిగి ఉండాలి అని తప్పించి రహస్యంగా కనపడుకోకుండా మర్మముగా ప్రార్థన చేసి ఎలియాజరులో ఉంటారు. సిరియా దేశపు చిన్నది లాంటిది
ఉంటుంది పిల్లరా. ఏదైనా గొప్ప గొప్పోళ్ళ పేర్లు బయటికి తీసుకొస్తాం తప్ప ఈ రకంగా చిన్న చితక వెనకబడ్డ లేని బీద సాధువుల పేర్లు ఏం చేయం, మనం బయటికి తీసుకుని రాం పిల్లారా. దేవుని ఆశీర్వాదం పొందిన అబ్రహాము ఆశీర్వాదాన్ని పిల్లరా ఎలియాజరు కూడా తన సొంతము చేసుకున్నాడు. ఎలియాజరు కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇస్సాకు కంటే ముందే సొంతం చేసుకున్నాడు. నేను అని ఆయన చెప్పలేదు. వినాలి, నేను ఆశీర్వదించబడ్డానని ఆయన చెప్పలా. కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఆదికాండం 24:34, దైవ గ్రంథంలో ఆదికాండం 24:34 ఎవరన్నారు చెప్పండి? ఎలియాజరు అన్నాడండి. అతడు ఇట్లాగన్నాడు. ఏమన్నాడు ఎలియాజరు? నేను అబ్రహాము దాసుని అన్నాడా, నేను అబ్రహాములాగే ఆశీర్వదించబడ్డాను అన్నాడా? ఇంత ఆశీర్వాదం ఇస్సాకు కంటే ముందే పొందినప్పటికీ కూడా అబ్రహాముతో పోటీ పడతలేదు ఇక్కడ పిల్లరా. ఒకటే చెప్పాడు, నేను దేవుని చేత ఆశీర్వదించబడిన మాట వాస్తవమే, కానీ నేను ఆ ఇంటిలో నా స్థానం ఏంది? నేను దాసుడని, అంతే. నేను ఆ ఇంటిలో నౌకర్ని, నేను ఆ ఇంటిలో కూలివాడిని, నేను ఆ ఇంట్లో పనివాడిని. మీరు చూస్తే ఒకేసారి అంతలో మాట మాట్లాడారు. ఏమాట? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అన్నాడు పిల్లరా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అన్నాడు. ఈయన ఏమన్నాడంటే, నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడిని, కానీ నేను ఆ ఇంటిలో ఆశీర్వాదానికి పాత్రులైన ఆ ఇంటిలో నా స్థానం ఏంటి? నేను దాసున్నమ్మా. అయ్యా నేను దాసుని, అంతే. క్రీస్తునందు పిల్లరా, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ కొంచెం ఆలోచన చేస్తుంటే ఇలాంటి విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు పిల్లారా. 14వ అధ్యాయానికంటే ముందే ఈయన ఆ ఇంట్లో ఎంటర్ అయ్యాడు. సరే, 14వ అధ్యాయానికి 318 మంది అయ్యారు. తన అవసరం కోసం, తన కొడుకు వివాహం కోసం, మరి ఇంక ఎన్ని రకాలుగా ఇతనికి ఆ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చాడు మనకు తెలియదు. కానీ లాబానులాగా ఒక్కరోజైనా అబ్రహాము ఎలియాజరుతో మాట్లాడాడని అడుగుతున్నాను నేను. లాబానులాగా అబ్రహాము ఏ రోజైనా మాట్లాడా? లాబాను ఏమాట్లాడాడు అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? 24వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చదివేసేయండి. అప్పుడు అబ్రహాం తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, పిల్లరా చాలండి, ఇంకేమవద్దు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మీరు పేరు చెప్తున్నారు అక్కడ. 2వ వచనం ఏం చదివారో చెప్పండి. దాసుడు అన్నాడు, పెద్ద దాసుడు అన్నాడు. పిల్లరా, ఆశీర్వదించబడిన తర్వాత మనం ఎంత లేదని ఏం చెప్పచ్చు? వాండ్ర గారు దేవుడిని నమ్ముకున్నాడండి, దేవుని ఆశీర్వాదం పొందాడు. ఈయన బట్టి కారు నడిపే డ్రైవర్కి కూడా దేవుని పైన విశ్వాసం కలిగింది. అతడు కూడా దేవుని బిడ్డగా తెరచబడ్డాడు. లోకరీతిగా వాండ్రు, లోకరీతిగా డ్రైవరు, లోకరీతిగా పై అధికారి, లోకరీతిగా ఈయన. పిల్లరా, నేను వేసే ప్రశ్న ఏంటంటే, ఈ లోకరీతిగా వీళ్ళిద్దరికి వ్యత్యాసాలు ఉన్నాయి, ఉన్నవాడు లేనోడని. దైవ సంబంధంగా వీళ్ళిద్దరికి ఏమి లేవు. వీళ్ళిద్దరు సమానమా కాదా? చల్లగుండేలకి మీకేమో ఎక్కట్లేదు అనుకుంటా, అసలు సైలెంట్గా ఉన్నారు. లోకరీతిగా వీళ్ళిద్దరూ ఉండవాడు లేనోడు, ఆత్మీయంగా పరలోక సంబంధంగా బైబిల్ ప్రకారం వీళ్ళిద్దరూ సమానమా కాదని అడుగుతున్నా. సమానమే కదా, వీళ్ళిద్దరూ సమానమే. ఇప్పుడు వేసే ప్రశ్న ఏంటంటే, ఏ రోజైనా వాండ్ర గారు కార్ డ్రైవర్కి వందనాలు చెప్తాడా?
కారు డ్రైవర్ గారు మొత్తం ఎన్నిసార్లు చెప్తాడు వందనాలు? ఇప్పుడు చర్చిలోకి వస్తే కారు ఓనర్ గారు ఎంతమంది చెప్తాడు వందనాలు? అందరూ చెప్తాడు, కానీ ఎవరు చెప్పడం? డ్రైవర్కి చెప్పడం. లోకరీతిగా మీ ఇద్దరు ఆస్తుల్లో కొంచెం వ్యత్యాసం ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ విషయంలో ఇద్దరికి తేడా ఏమీ ఇలానే లేదు. పిల్లరా, నేను ఎంత చెప్పినా ఎంత ధ్యానం చేసినా నా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఈ డబ్బు ఉన్నవాడు ఉన్నలాగే ఉంటాడు తప్ప ప్రభులో ఉన్నామని చెప్పి తగ్గించుకొని ఏం చెప్పుకోరు. పిల్లరా, ప్రభులో ఉన్నాం కాబట్టి తగ్గించుకొని ఈ రకంగా వందనాలు చెప్పుకోవటం అనేది ఉండదు. ఇక్కడ తన అవసరం కోసం, తన కొడుకు వివాహం కోసం తాను ఒక పెద్ద బరువు ఆయన మీద పెట్టి, వినండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన ఎలియాజర్ వెళ్ళి అబ్బాయికి అమ్మాయిని తీసుకుని రాయా అని ఆయన చెప్తే అంత బాగుండు అటల్లా. ఏమన్నాడు? తన ఇంటి పెద్ద దాసుడంట. ఇంత ఉన్నా ఆయన బుద్ధిని మోనించుకోలే ఎవరు. ఇంత ఉన్నా కూడా ఇతడు కూడా దేవుని బిడ్డ, నా ద్వారా దేవునిలోకి వచ్చాడనేటువంటి సంతోషాన్ని అక్కడ వ్యక్తం పరచలేదు. పిల్లారా, నా మాట మీకు అర్థమైందో లేదో? అంటే ఈ సంభాషణ బట్టి చూస్తుంటే అబ్రహాము కన్నా దేవుని ఎరగినటువంటి లాబానే మిన్నలాగా ఉన్నాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ అన్నాడు. పిల్లారా, యెహోవా చేత ఆశీర్వదించబడ్డన్న మాట వాస్తవమే. అది అబ్రహాము కూడా పూర్తిగా తెలుసు. పిల్లారా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు కాకపోతే కొడుకుకి వివాహం కోసం కోడలను తీసుకురమ్మని ఆ పని ఆయనకి అప్పగించరు. వేరే 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 పనులను అప్పగిస్తారే తప్ప తన ఇంటికి రాబోయే కోడల్ని, తన కొడుకు కాబోయే భార్యని, పిల్లలు గమనించండి, తాను తన భార్య లేకపోతే తాను. వినండి వాక్యం. మీరందరూ దాదాపు చాలామంది ఈ పనులు చేసే ఉంటారు. పెళ్ళిళ్ళకి అమ్మాయిని చూస్తానుకో, అబ్బాయిని చూస్తానుకో, ఎవరిని తీసుకెళ్తారు? అమ్మాయిని చూస్తాకైనా అబ్బాయిని చూస్తాకైనా ఎవరిని తీసుకెళ్తారు? ఎవరు ఇంటి పెట్టుకెళ్తారు? సుమారుగా 10 మందిలో ఇద్దరు పేర్లు చెప్పండి చాలు. సంబంధం మాట్లాడటానికి ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, సంబంధం మాట్లాడటానికి పలానా స్థలంలో పిల్ల ఉంది, పలానా స్థలంలో పిల్లోడు ఉన్నాడు అంటే ఆ సంబంధం మాట్లాడటానికి 10 మందిలో కనీసం ఇద్దరిని ఎవరు తీసుకెళ్తారు సుమారుగా? మీరు నాలంటోళ్ళేనా? ఇప్పుడు సంబంధాలకు వెళ్ళలేదా మీరు? ఇలాంటి అలవాట్లు మీకు లేవా? ఈ సంజయరావు నీకు లేదా? మరి ఏంటి నాకు అలా చూస్తున్నావు? ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు అసలుకి? అన్న రత్నం అన్న అసలుకి ఏం మాట వెళ్ళలేదా నువ్వు? మరి రత్నం అన్న కూడా కొన్ని చేసి ఉంటాడుగా, నువ్వు చేయలేదా? ఏంది మమ్మల్ని గుర్తించట్లేదు? ఎక్కడికి పెళ్ళిళ్ళు పిలవట్లేదు మమ్మల్ని? ఎవరిని? మమ్మల్ని చూస్తుంటే అలా కనబడతలేదా? నేను కూడా ఇంతమటికి ఏ సంబంధానికి వెళ్ళలేదు. పిల్లారా, 4 తమ్ముళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినాయి. కానీ అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, అన్న తమ్ముళ్ళు తప్పని జరిగి ఏం చేస్తారు? తీసుకొని పోతారు. అక్క చెల్లెలు తప్ప జరిగి ఏం చేస్తారు? తీసుకొని పోతారు. ఒకవేళ సెట్ అయిపోయిన తర్వాత ఇంక ఎక్కువ మంది తీసుకెళ్తారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు మాత్రం ఉంటారు. అన్నైనా ఉంటాడు, తమ్ముడైనా ఉంటాడు. పిల్లరా, అబ్రహాము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక తోడ పుట్టినవాడు ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యతను వహించాలి. చూసావా? అలాంటి భారాన్ని ఎలియాజరు మీద పెట్టి వెళ్ళిపోయి నా కొడుకు పెళ్లి కూతురు తీసుకురమ్మన్నాడు తప్ప వెళ్ళేటప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అనే మాట అయినా అనలేదు. పిల్లారా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడిని నేనే అన్నట్టుగా ఉన్నాడు. అది నా కొడుకు కూడా వర్తించినట్టుగానే ఉన్నాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో లాబాను గమనించి యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా అనే మాట ఎంత స్పష్టంగా, ఎంత బాగా పలికాడు. రండి, దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లాబాను వచ్చి మాట్లాడిన మాట 24:31. లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. అంటే యెహోవా చేత ఆశీర్వదించబడినప్పుడు లోపల ఉండాలా, బయట ఉండాలా? వినండి, వాక్యాన్ని కొంచెం అర్థం చేసుకోండి. యెహోవా వలన నిజంగా మనం ఆశీర్వదించబడిన వాడు అయితే
మనము లోపలే ఉండాలి తప్ప మనం ఎక్కడ ఉండకూడదు, బయట ఉండకూడదు. మనలో కొంతమంది ఈ రకమైనటువంటి యెహోవా చేత ఆశీర్వదించబడిన అనుభవం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము అంటే దీన్ని మనం క్రొత్త నిబంధనలు ఎలా చూడొచ్చు అంటే యోహాను సువార్త 10:9. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం యోహాను సువార్త 10:9. 10:9 యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా లోపల ప్రవేశించినట్లా. అంతే. పాత నిబంధన లెక్కల ప్రకారం యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అంటే దాన్ని మనం క్రొత్త నిబంధన లెక్కలు ఎలా చూసుకోవచ్చు? రక్షణ. ఇంకా మీకు అంతగా అనుమానం ఉంటే మొన్న ఈ మధ్య కూడా చెప్పాను, యూట్యూబ్లో మీరు చూసారో లేదు నాకు తెలీదు, ఇప్పుడు చూడండి ఇంకా కావాలంటే. హెబ్రీ పత్రిక 11:17 లేదా 12:17. హెబ్రీ పత్రిక 12:17 వేసావు చూడండి. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను. ఆశీర్వాదం అంటే ఏంటి? మారు మనసు. లోపల రావడం అంటే ఏంటి? రక్షించబడటం. ఇది బైబిల్లో ఇట్లా ఉంటుంది. పాత నిబంధన ఆశీర్వాదం, క్రొత్త నిబంధన లెక్కల ప్రకారం మారు మనసు. పిల్లరా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అంటే అర్థం ఏంటంటే కొత్త నిబంధన లెక్కల ప్రకారం అతడు లోపలికి వచ్చిన వాడే రక్షించబడినవాడు. పిల్లరా, ఆశీర్వాదం అనగానే అదేదో ప్రత్యేకంగా అనుకోబాకండి. ఆశీర్వాదం అంటే ఇంక వేరుగా ఉంటుందని అనుకోబాకండి. క్రొత్త నిబంధన లెక్కల ప్రకారం ఆశీర్వాదం అంటే మారు మనసు పొందటం, ఆశీర్వాదం అంటే రక్షించబడటం. పిల్లారా, చాలా స్థలాల్లో ఇలా చెప్తుంటారనమాట. పిల్లారా, దయచేసి అందరు తలలోంచి కళ్ళు మూసుకుంటే మన సహోదరుడు ఆశీర్వాదం ప్రార్థన చేస్తారంటాడు. అంటే ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నీ ఏంటి? ఈ ప్రార్థనలో ఏమీ లేదు. ఇప్పుడు దీనికోసం మనం కాసుకొని ఉండాలి. ఇది ఎప్పుడు ఇస్తారు? చివరిలో ఇస్తారు. పిల్లరా, మరి ఇప్పుడు చివరిలో ఒక్కొక్కసారి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఆశీర్వాదం ఉన్నట్టు లేనట్టు టైగర్కి మీ ఇష్టం. చివరిలో లేకపోతే ఆశీర్వాదం ఉండదు. పిల్లరా, ఆశీర్వాదం ప్రార్థన చివరిలో ఉంటుంది పిల్లరా అని మనోళ్ళ యొక్క భ్రమే తప్ప అది నిజంగా ఆశీర్వాదం ప్రార్థన కానే కాదు. బైబిల్ ప్రకారము అసలైన నిజమైన ఆశీర్వాదం మారు మనసు, పాప క్షమాపణ. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం పిల్లరా, రక్షించబడటమే. దానికోసం మరలా మనం కీలో నిలబడి ఏం చేయాల్సిన పని లేదు. నెత్తి మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకోవాల్సిన పని లేనే లేదు. ఒక 4 రోజుల క్రితం కార్యక్రమం జరుగుతుంటే, మన సంఘంలోనే కార్యక్రమం జరుగుతుంటే వేరే పాస్టర్ గారిని కూడా పిలిచారు. వాళ్ళు కూడా కార్యక్రమంలో పాలు పొందారు. అక్కడ నడిపించే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆఖరిగా తిమోతి పాస్టర్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేస్తానన్నాడు. ఈ 30 సంవత్సరాల అనుభవం నేను ఎప్పుడు చేయలే. ఏంటది? ఇప్పటికి రాదు. నాకు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ముగింపు ప్రార్థన చేయమన్నారు, ఆశీర్వాదం ప్రార్థన అన్నారు. నేనే జరగబోయే కార్యక్రమాన్ని దీవెనకరంగా చేయనైనా ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమం బట్టి నీకు వందనాలని చెప్పేసి కామ్గా ఆమె అని చెప్పి వచ్చి కూర్చున్నాను. ఈలోపు ఆ పాస్టర్ గారు నా చెవులు ఊతాడు. పాస్టర్ గారు ఏంటి ఆశీర్వాదం ఇవ్వకుండా దిగి వచ్చామన్నాడు. నేను ఆశీర్వాదం ఇవ్వాలంటే అది ఎట్లా ఉంటుందో పిల్లలు. ఆశీర్వాదం ఇవ్వకుండా దిగి వచ్చామంటే నేను చెప్పాను, ఆశీర్వాదం దేవుడు ఇవ్వాల్సిందే, నేను ఇవ్వలేనయ్యా, నా వల్ల కాదు. ఆశీర్వాదం దేవుడు ఇవ్వాల్సిందే పిల్లరా, మనం ఇవ్వలేము. ఒకవేళ ఆశీర్వదించాలి అని అంటే పిల్లలు గమనించండి, ఆ చేతికి ఏముండాలి? గాయాలు ఉండాలి పిల్లరా. గాయాలున్న చేతులే ఆశీర్వదించడానికి అర్హత కలిగినవి పిల్లరా. ఇప్పుడు చేసే ప్రార్థన చేసే వాళ్ళందరి చేతులు కొనే గాయాలు పిల్లరా. అంటే మన వాళ్ళు కొంతమందికి అలాగే చేపించుకోకపోతే అది తీర్థం పోతే కానీ అలాగుంటారు కొంతమంది. అలా చేయాలి. ఏంటి మీ పాస్టర్ గారు ఆశీర్వాదించుకోకుండా పంపించేస్తున్నాడు అందరినీ పిల్లరా. ఆశీర్వాదం అంటే యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ నీవు లోపలికి రమ్ము. నా ద్వారా లోపల ప్రవేశించబడిన వాడు ఏమవుతాడు?
రక్షించబడును. రక్షణలోనే ఆశీర్వాదం, మారు మనసులోనే ఆశీర్వాదం. ఇంక దానికోసం వేరే కనిపెట్టాల్సిన పని లేనే లేదు పిల్లారా. అట్లాగైతే ఇంత దేవుని ఆశీర్వాదం పొందినటువంటి లాబాను మాట్లాడుతున్నాడు ఎలియాజరుతో, నువ్వు ఎక్కడ ఉండకూడదు, నువ్వు బయట ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు లోపల ఉండాలి. మనలో రక్షించబడి బాప్తిసం తీసుకొని బల్ల ఆరాధన చేస్తూ కూడా పిల్లరా దేవుని నిజమైన ఆశీర్వాదాన్ని పాత్రలు అయినప్పటికీ కూడా మనం బయట ఉంటామన్న సంగతి తెలుసుకొని మన చర్చి పాస్టర్లు అందరూ కూడా చర్చి లోపలికి రాబోయే ఎంట్రన్స్ గుమ్మం పైన ఎవరు రాస్తారు? అసలు ముందు అక్కడ రాశారా లేదా చెప్పండి. రాశారండి రత్న గారు? అసలు మన చర్చికి అవకాశం ఉందా? మనం అదే రాస్తాం. ఎక్కడైనా సరే ఏం చేస్తాం? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు నువ్వు లోపలికి రా అని మనం అక్కడ రాస్తాం పిల్లారా. ఆ వాక్యం అనేది ఏ చర్చికైనా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు ఆ మాట ఉంటుందంటే ఆశీర్వదించబడిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, బల్ల ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళు లోపలే ఉండాలి తప్ప వాళ్ళు ఎక్కడ ఉండకూడదు, వాళ్ళు బయట ఉండకూడదు పిల్లారా. బయట ఉండకూడదు. ఒకవేళ బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చినా లోపలికి వెళతానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. లోపలికి వెళతానికి ప్రయత్నం చేయాలి పిల్లారా. బయట ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదు కూడా. ఎందుకు లోపలికి వెళ్ళాలి, ఎందుకు బయట ఉండకూడదు? దేవుని యొక్క వాక్యం ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం దైవ గ్రంథంలో రాయబడిన మాట. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం చదువు బాబు. 7:16 ఆదికాండం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించను. అప్పుడు యెహోవా చూసారా పిల్లరా, లోపల ఉన్నాయా బయట ఉన్నాయా? ఇంతకీ ఏమున్నాయి లోపల? ప్రవేశించినవన్నీ మగదయు ఆడదయు. ఏం ప్రవేశించినవి లోపల? ఆ లోపల ప్రవేశించిన వాటి పేర్లు అన్నీ మనం చెప్పలేం. ఆకాశ పక్షులు ఉన్నాయి, ఇంకా పిల్లరా ఆ క్రూర మృగాలు ఉన్నాయి, ఇంకా ఏమంటే పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నేల మీద పాకే పురుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? బయట ఉన్న వాటికి లోపలికి వెళ్ళిపోతుంది పిల్లరా. బయట ఉండకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. వినాలి, ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నటువంటి ఇవి ఇప్పుడు అకస్మాత్తుగా లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి పిల్లరా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా, నువ్వు లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా అనే మాట లాబాను ఎలియాజరుతో చెప్తున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పిల్లలు ఆలోచన చేయండి, తన దాసుడైనటువంటి నోవాహు ద్వారా ప్రకటన చేస్తే రమారమి 100 సంవత్సరాల పైనే ఆ మాటకు లోబడి ఆ పిలుపుకి విధేయత చూపించి అవన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి? లోపలికి వస్తున్నాయి పిల్లలు. లోపలికి వచ్చినాయి కాబట్టి బతికున్నాయి. ఒకళ్ళ లోపలికి రాకపోతే ఏవయ్యాయి? మీ అనుభవం చెప్పండి. లోపలికి వచ్చినాయి కాబట్టి అవి ఏమైనాయి? లోపలికి వచ్చినాయి కాబట్టి అవి ఏమైనాయి? లోపలికి వచ్చినాయి కాబట్టి వాడి పరిస్థితి ఎంతగా ఆశీర్వదించబడ్డాయి పిల్లరా. మరలా చెప్తున్నాను, మనుషులు కాదు. ఎవరు? మనుషులు కాదు. ఇందుకే పశువులకి, పక్షులకి, పురుగులకైనా ఈ ఆహ్వానం మనుషులకు కూడా అంటే, మనుషులకు కూడా అంటే మొట్టమొదటిగా మనుషులకే ఏ ఆహ్వానం? లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి, బయట ఉండబాకండి, లోపలికి వచ్చేయండి. మనుషులకే ఈ ఆహ్వానం పిల్లరా. మనుషులేనో ఆ మాటని లెక్క చేయలేదు. నోరు లేని జీవులవని ఆ మాటకి విధేయత చూపించింది.
ఆ మాటకి లోబడ్డి పిల్లరా, తన స్వరూపములో చేయబడ్డ తన ఇష్టంగా చేసుకున్న మానవుడు ఆయన పిలుపుకు లోబడ్డ. నాకు ఇలా చూడాలి, అవును గాక ఏంటిది? పురుగు. అవును గాక ఏంటిది? పక్షి. అవును గాక ఏంటి? పశువు. అవును గాక ఏంటి? మృగం. దేంతో? కానీ మనిషిని పిల్లరా, ఆయన ఎంత ఇష్టంగా చేశాడంటే ఆయన ఇష్టం అంతా మన మీద చూపించాడు పిల్లరా. ఆయన ఇష్టం అంతా మన మీద చూపించాడు. చేసినప్పుడైనా ఆయన ఇష్టం, ఇంకా జీవితంలో ఆయన ఇష్టం కొనసాగుతుందంటే, నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభు చెప్తున్నాడు, నాకు ఇష్టం ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్న భక్తులే. రెండో మాట ఏంటి చెప్పాలి? ఇష్టం అండి. ఆయనకి ఎంత ఇష్టం అంటే కెరూబులు సెరాపులు వాళ్ళు కాదు. ఎవరంట? నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నారు? నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నారంటే పిల్లరా, మీరు గమనించండి, ఇష్టమైన వాళ్ళు ఫోన్ ఎప్పుడు చూసినా ఎంగేజ్లోనే ఉంటుందండి. ఈ ఇష్టమైన వాళ్ళు ఫోన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎంగేజ్లోనే ఉంటుంది పిల్లరా. ప్రతిరోజు సాయంకాలం చల్లపూట ఇష్టమైన వాళ్ళతో ఏం చేస్తున్నాడు? వచ్చి ప్రతిరోజు సాయంకాలం చల్లపూట తన ఇష్టమైన వాళ్ళతో ఆయన సంభాషిస్తున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు పిల్లరా. వారిలోంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, మనమందరము కూడా. ఆయన ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమపూర్వకం చెప్తున్నాడంటే, మీరు బయట ఉండొద్దు, మీరు లోపలికి వచ్చేయండి చెప్తే, నోరు లేని పిల్లరా, ఆత్మ లేని, మరల భవిష్యత్తు లేని ఈ సమస్త జీవకోటి పిల్లరా, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఏం చేసినాయి? లోపలికి వచ్చేసింది పిల్లరా. మనుషులు ఎవరు రాలేదంటే మరి మనుషులు కూడా వచ్చారు. ఎందుకు రాలేదు? 7 ఆదికాండం 7 నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను పిల్లలు ఆ ప్రవాహ జలములను. అలా కాదు, తప్పించుకోవాలంటే ముందు ఏం చేయాలి? లోపలికి రావాలి. తప్పించుకుంటే ఏం చేయాలి? లోపలికి రావాలి. నోవాహును ఏమండి, అతని భార్య, నోవాహు 3 కొడుకులు, నోవాహు 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఏం చేశారా అంటే వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. ఇంతకు బయట ఉన్నాడా? ఇంత సేవ చేసి లోపలికి వెళ్ళాడా? మీరే చెప్పాలి. ఇంత పెద్ద వాడ నిర్మించిన నిర్మాణకుడు ఇన్ని సంవత్సరాలు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి తనకున్నదంతా వ్యయం చేసుకొని అనేక మందికి సువార్తను ప్రకటించిన ఈ గొప్ప భక్తుడు లోపల ఉన్నాడా? బయట ఉన్నాడా? ఒకటి చెప్పనా, నువ్వు ఎంత భక్తుడువైనా, నువ్వు ఎంత భక్తురాలవైనా లోపల ఉంటే నీకు విలువ, బయట ఉంటే నీకేముండదు, విలువ ఉండదు. నువ్వు ఎంత భక్తుడువైనా, ఎంత భక్తురాలవైనా నీ విలువ లోపల ఉంటేనే పిల్లారా. ఒకటో తారీఖు వచ్చింది, రేషన్ బియ్యం వచ్చినాయి. మా ఎదురు బజార్లో పెట్టారు. ఎమ్మని బియ్యం ఇస్తున్నారని చెప్పి ఇళ్ళలో అందరూ ఏం చేశారు? ఎవరి కాళ్ళు వెళ్ళిపోయి ఇచ్చారు. ఎలా పెడితే అలా ఇస్తారా? దానికి సీరియల్ ఉంటుందా? దానికి సీరియల్ ఉండదా? ఎవరి ఇస్తారా పిల్లరా? సీరియల్ ప్రకారం వెళ్ళాలి. మొత్తం కార్డుల దగ్గర పెట్టుకుంటాడు, సీరియల్ ప్రకారం ఇస్తాడు. నాకు కూడా చెప్పారు రేషన్ బియ్యం ఇస్తున్నారని. నేను కూడా సంచి తీసుకొని కార్డు తీసుకొని నేను డబ్బులు తినిపోయాను. ఆడికి పిల్లరా బియ్యం తెచ్చుకోవడానికి ఇప్పటికి వెళ్తాను, నేను కూడా తెచ్చుకుంటాను. నేను రేషన్ బియ్యం తింటానండి. పాస్టర్ గారు నీకు షుగర్ రాకముందు తినాలని బలవలా ఉంటారు. షుగర్ వచ్చిందండి కాదు, షుగర్ రాకముందు కూడా తింటానే ఉన్నాను. నాకు రేషన్ బియ్యం తింటున్నాం. సరే బియ్యం తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళాను. నేను తెలిసిన వాళ్ళు కొంతమంది, పాస్టర్ గారు మీరు వచ్చారా, ఎంత పని చేశారు అని. పాస్టర్ గారు మీరు రండి, ఇక్కడ నిలబడమండి వచ్చి ఎక్కడ వాళ్ళందరూ పక్కన పెట్టి నేను ముందు నిలబడాలంట. నాకేను కాలు చేతులు వణుకుతున్నాయి. పక్కన ఎవడన్నా నోరు జారి అంటే ఉండ పరుగు ఏమైంది, దెబ్బకు పోయిద్దని. నా వల్ల కాక వద్దులేమంటే కొంతమందిలే అన్నారు.
సర్లే కొంచెం ధైర్యం, ముందుకు వెళ్ళకపోయేలకు అడుగే వేలకు బాంబు పేలింది. అగా మేము మనుషులు కాదా? పిల్లలకి జీవితం ఎప్పుడు కూడా చెప్పండి. పాస్టర్ అయితే ఎక్కడ? ఇక్కడ లోపల, బయట పాస్టర్లు గెస్టుల నుంచి అలవాడ. పిల్లరా ఆలోచించండి, అందరికీ న్యాయమే. వాళ్ళందరూ ఎప్పటి నుంచే వచ్చి ఉన్నారు. నేను అలా వెళ్ళడం కూడా కరెక్టు. కానీ నేను వద్దని చెప్పిన వీళ్ళు కొంచెం బలవంతంగా ఒత్తిడి చేశారు. పిల్లరా నేను చెప్పాను, నా వంతు వచ్చినప్పుడే తీసుకుంటాను, అప్పుడు దాకా నేను అక్కడ నిలబడతాను, నీళ్ళు కాలేదు నన్ను పిలవకండి, ఇంకా నా వంతు వచ్చినప్పుడే తీసుకుంటాను. పిల్లరా అలాగే నిలబడ్డాను, తీసుకున్నాను కూడా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పాస్టర్ అయితే ఎవరికి ఎక్కువ? నన్నే అగౌరవపరిచి నేను అంటలా, వాళ్ళు మాట్లాడింది కరెక్టే. పాస్టర్ అయితే ఎవరికి ఎక్కువ? పిల్లరా ఇదంతా ఎక్కడంటే ఎక్కడ? లోపల. పిల్లరా లోపల. నేను ఇంత గొప్ప వాడను నిర్మించాను కదా, నేను ఇంతమందికి సువార్తను ప్రకటించాను కదా, నేను బయట ఉంటాను కుదరదు. నువ్వు కూడా ఏం చేయాలి? లోపలికి రావాలి. పిల్లరా నువ్వు లోపలికి వస్తే తప్ప, గమనించండి, నువ్వు ఆశీర్వదించబడిన వాడు అని నిర్ధారణ కాదు. ఇంతకీ చిన్న నేల మీద కనబడినటువంటి చీమతో సహా సమానం అయిపోయాడు. ఎవరు? నోవహు. ఏమంటే ఇంత పెద్ద సేవకుడు కనబడినటువంటి చీమతో సమానం అయిపోయాడు. పిల్లలు అది ఎలాగా లోపలికి వెళ్తుందో తాను కూడా ఏం చేశాడు? లోపలికి వెళ్ళాడు. చిన్నదైనా పెద్దదైనా సరే. ఎందుకు లోపలికి వెళ్ళారు? నోవహు బయట ఉండొచ్చు కదా, లోపలికి ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, నిజంగా నేను సేవకుని కాబట్టి బయట ఉంటానంటే అసలుకి మనకి నోవహు జీవితంలో కనబడేవాడే కాదు. పిల్లరా ఎందుకని? ఏం జరిగిందని? పిల్లరా ఆ జల ప్రవాహానికి బయట ఉన్నటువంటి మనుషులు, ఆ జల ప్రవాహానికి బయట ఉన్నటువంటి సమస్త జీవకోటి ఏమైంది? చాలామంది లెక్క చేయకోకుండా, ఆ మాటని పాటించుకోకుండా, ఆ మాటకి లోబడుకోకుండా బయటే ఉన్నారు, బెష్మించుకొని పిల్లలు. చూస్తూ ఉండగానే వాళ్ళ శవాలు, ఏమంటే వాళ్ళ సామాగ్రి, వాళ్ళు సంపాదించిన సమస్తము నీళ్ల పాలైపోయినట్టుగా మనందరికీ చరిత్ర తెలుసు. 8 మంది బతికిపోయారు. పిల్లలు ఎంతమంది? 8 మంది బతికారు. ఎలా బతికారు? లోపల ఉంటాను బయట ఉంటానా? యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. మరి బయట ఉన్నవాళ్ళు, లోపల ఉన్న వాళ్ళకి విందు ఉంది, మరి బయట ఉన్న వాళ్ళకి ఏముంది? లోపల ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మరి బయట ఉన్న వాళ్ళకి ఏముంది? లోపల ఉన్న వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు, ప్రమాదాలు, బాధలు లేకుండా ఉన్నారు, మరి బయట ఉన్న వాళ్ళ సంగతి వాళ్ళు ఉన్నారా లేరా? బయట ఉన్నారా లేరా? బయట
వీళ్ళు లోపల క్షేమముగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, మంచి విందులో ఉన్నారు పిల్లలు. వాళ్ళంతా కూడా మంచి విందులో ఉన్నారు. కనీసం బయట ఉన్న వాళ్ళకి పుట్టగతులు, బయట ఉన్న వాళ్ళకి గమనించండి పిల్లలు, పుట్టగతులు లేకుండా పోయారు. దేవుడు ఎందుకు అంత వేదనతో లోపలికి రండి రండి ఎందుకు అన్నాడంటే, బయట ఉంటే మనకి ప్రమాదం ఉంది, బయట ఉంటే మనం నశించిపోతాం, బయట ఉంటే మనం గతు ఏమైపోయిందో మనకి తెలియదు పిల్లారా. అయితే మనకి భవిష్యత్తు అర్థం కావట్లా, చాలామందికి భవిష్యత్తు అర్థం కావట్లా. నిజంగా అర్థం అయితే పిల్లలు గబగబా లోపలికి ఏం చేస్తారు, వచ్చేస్తారు, గబగబా లోపలికి వచ్చేసేస్తారు. ఎప్పటికి అర్థమైంది భవిష్యత్తు మనకి? భవిష్యత్తు మనకి ఎప్పుడు అర్థమైంది? నోవాహు చరిత్ర మనకి పాఠం కాదా? దృష్టాంతములుగా ఇవి వాళ్ళకి సంభవించి యుగాంతమందున మనకి పిల్లలు అది తిట్టినట్టుగా ఉంది, కానీ దేవుడు అలాగే చెప్పాడు. దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటికై. ఆ మాటలు మరి రాయబడినప్పుడు మనం లోపల ఉండాలా, బయట ఉండాలా? లోపల ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళాలా, బయట ఉండాలా పిల్లలు? ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎంత తొందరగా లోపలికి వెళ్దామా? బయట ఉన్నామంటే మన చేతులారా మనమే నష్టాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాం, నష్టాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాం పిల్లారా. బయట పరిస్థితి బాగాలేదు పిల్లలు. ఆలోచించండి, రక్షించబడ్డ మనం బయట ఉండకూడదు, రక్షించబడ్డ మనం బయట ఉండటానికి వీలు లేదు పిల్లారా. బయట పరిస్థితులు బాగాల. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. లోకములంతా ఇదే ఉంది పిల్లరా. బయట ప్రపంచం అంతా ఎలాగ ఉంది? బయట ఎలాగున్నాయంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం పిల్లరా. ఇవి రక్షించబడ్డ వాళ్ళకి, ఇవి దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళకి ఇవి తగవు పిల్లరా. శరీరాశులు మనకి తగవు, నేత్రాశులు మనకి తగవు, ఆడంబరాలు మనకి తగవు. ఇది మనకి ఎప్పుడు అర్థమైందంటే లోపలికి వస్తే తప్ప మనకు అర్థం కాదు. బయటనంత వరకు మనకు అర్థం కాదు పిల్లరా, బయటనంత వరకు మనకు అర్థం కాదు. పోయిన బుధవారం చెప్పినట్టున్నాను మీకు ప్రకటన. మరలా నిన్న మధ్యాహ్నం వెళ్ళాను, ఆ సహోదరుడు ఎలాగున్నాడో చూసొద్దామని. ఐసీలోనే ఉన్నాడు. 2 సార్లు లేదు కానీ కళ్ళు తెరవలా. నేను వెళితే కళ్ళు తెరిచి సోకండలు పెట్టి కుమిలి ఏడుస్తున్నాడు పిల్లరా. ఆడిని చూస్తే నాకు బాగా బాధేసింది. ఇద్దరు కలిసి పెట్టుకున్నాను. ఏంటి నా కర్మ ఎలాగైపోయింది, ఏంటి నా భవిష్యత్తు ఎలాగైపోయింది, ఏంటి నా బ్రతుకు ఎలాగైపోయింది. ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు బ్రతిలాడుకున్నాను పిల్ల, ఎన్నిసార్లు అతనికి ఎన్ని విషయాలను చెప్పుకొచ్చాను పిల్లరా. కొంత సొమ్ము కూడా పరిస్థితులను బట్టి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? ప్రభు బిడ్డగా తీర్చబడాలని, దేవుని కుమారుడిగా తీర్చబడాలని. ప్రభుని పిల్లరా, కలిసి పెరిగేమే కానీ ప్రభులోకి వచ్చేలేకే వేరైపోయాం. 30 సంవత్సరాల నుంచి పిల్లలు గమనించండి, ఎక్కడ నిలబడ్డా వందనాలు చెప్తాడు చేతులెత్తి, ఇలా చెప్తాడు. ఎంతమందిలోనో ఇలా చెప్తాడు చేతులెత్తి. నిన్న హాస్పిటల్కి వెళితే ఒక చెయ్యి ఎత్తుతున్నాడు పైకి. అంటే ఈ చెయ్యి ఈ కాలు పడిపోయింది, పక్షవాతం వచ్చేసింది. ఈ చెయ్యి ఈ కాలు పడిపోయింది, 2 చేతులు ఎత్తడానికి అవకాశం లేక ఒక చెయ్యి ఎత్తి ఇక కుమిలి ఏడుస్తున్నాడు. అది చూడలేకపోయాను పిల్లలు నేను. అంటే ప్రభువు నమ్ముకుంటే రాదా అంటే, ప్రభువు నమ్ముకున్న వచ్చిన ఆ విశ్వాసం ఆ నిరీక్షణ అది వేరే అసలుకి పిల్లరా. ప్రభువులో లేడు, లోకంలో ఉన్నాడు. శరీరాశయు, నేత్రాశయు, జీవపడ్డము పిల్లరా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినా ఇబ్బంది. ఎందుకంటే తనకు తానుగా ఏమీ చేసుకోలేడు పిల్లరా, తనకు తానుగా ఏమీ చేసుకోలేడు. రండి, దేవుని ప్రేమ కలిగిన పిలుపుని,
దేవుడు ఆహ్వానించే ఈ ఆహ్వానాన్ని మనం ఎవరో తిరస్కరించొద్దు పిల్లారా. త్వరగా లోపలికి వచ్చేద్దాం. లోపలికంటే యేసుక్రీస్తు లోపలికి వచ్చేద్దాం. రక్షణ లోపలికి వచ్చేద్దాం. రక్షించబడ్డ సంఘం లోపలికి వచ్చేద్దాం. ఆ ఓడ ఆ నీటి ప్రవాహానికి మునుగుతుందా, పైకి తేలుతుందంటే రేపొద్దున ఈ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యేసు ప్రభు రెండో రాకడికి సంఘం ఏమైంది? ఎత్తపడింది. ఈ సంఘం ఎత్తపడింది పిల్లలు. నువ్వు బయట ఉంటే ఎత్తపడే గుంపులో ఉండవు, నువ్వు లోపల ఉంటే ఎత్తపడే గుంపులో ఉంటావు. అది నీ క్షేమం. ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు నువ్వు బయట ఉంటే ఏమవుతావు? ఎడవబడతావా, ఎత్తబడతావా? ఏమవుతావు చెప్పు. ఆదికాండం మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 25:10. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అలా కాదు, అదేలే మన అంశం కలపండి అక్కడ. ఏం తమ్ముడు మన అంశం కలపండి అక్కడ. సింపుల్గా లోపల ఉన్నవాళ్ళు అంతే, సిద్ధపడిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నవాళ్ళు. అప్పుడు లోపల ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళారు. పిల్లరా, సిద్ధపడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, యేసుక్రీస్తు లోపలికి వచ్చిన వారు అతనితో కూడా ఏం చేశారు? లోపలికి వెళ్ళారు. పిల్లరా, ఎప్పుడైతే లోపలికి రావడం జరిగిందో తలుపు వేయబడి ఉంది. ఆ తర్వాత నూనె కొనటానికి వెళ్ళిన వాళ్ళు వచ్చారంట. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని వాళ్ళు కేకలు పెడుతున్నారు. చదువుదామా ఆ మాటను? అంతటి తలుపు వేయబడిన ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, ఇప్పుడు అంత బాధ ఎందుకు? అయ్యా అయ్యా తలుపు తీయమనాల్సిన బాధ ఎందుకు? నోవాహు కాలములోనైతే తలుపు తీస్తే వీళ్ళు లోపలికి వెళ్తారు, తలుపు తీయకపోతే వీళ్ళు బయటే ఉంటారు, నీటి ప్రవాహాన్ని కొట్టుకుని పోతారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని ఎందుకు బాధపడుతున్నారు అంటే నోవాహు కాలములో ఉన్న దానికన్నా మరి తీక్షణమైనటువంటి ఇబ్బంది ఇక్కడ ఉంది పిల్లరా. తర్వాత జరిగేది ఏంటంటే సంఘము ఎత్తబడిన తర్వాత లోపల ఉన్న వాళ్ళందరూ పైకి ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీదకి శ్రమలు అనబడేవి కుమ్మరించబడతాయి. ఈ భూమి మీదకి శ్రమలు అనేవి కుమ్మరించబడతాయి. అవి భూమి మీద ఇప్పటివరకు రాలేదు. సంఘము మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు భూమి మీద శ్రమలను కుమ్మరిస్తాడు పిల్లలు. వర్షాన్ని కుమ్మరించినట్టుగా శ్రమలను కుమ్మరిస్తాడు. ఆ శ్రమలు ఎవరికయ్యా అంటే లోపలికి రాను వాళ్ళందరికీ పిల్లలు, లోపలికి రాను వాళ్ళందరికీ. ఈ రాత్రికాలం ఈ సందేశం ద్వారా మనం త్వరగా ప్రభువులోకి వద్దాం. వాళ్ళ సంగతి గమనించి బయట ఉంటే ఎంత ప్రమాదం పొంచి ఉందో వాళ్ళకి అర్థమయ్యి గొంతులు పోయేలాగా పెద్దగా కేకలు వేసుకుంటూ ఆ తలుపుల్ని బాతున్నారు పిల్లరా. వాళ్ళకి అర్థమైంది లోపలికి లేకపోతే మా పరిస్థితి ఏమైపోయిద్దని పిల్లరా. ఆది కాండంలో ఒక సూచన చూపించి మత్తయి సువార్తలో క్రొత్త నిబంధనలో మరొక సూచన చూపించి ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఏం చేయాలి? లోపలికి రండి, బయట ఉండబాకండి. ప్రార్థన చేస్తే వర్షంలో కూడా వెళ్ళిపోతానంటే ప్రార్థన చేసేస్తాను. మనకు అలవాటుకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏం చేసాం? వర్షమైనా వెళ్ళిపోయాను, అట్టగా వెళ్ళిపోతానంటే ప్రార్థన చేసేస్తాను, వెళ్ళిపోదాం. లేదు తగ్గేది రాకుండానంటే కంటిన్యూ చేస్తాను. కూర్చొని నన్ను మాత్రం తిట్టుకోబాకండి. వర్షం వస్తున్నా ఈయన పట్టిన పీడలాగా నేను అనవసరంగా మాట్లాడబాకండి పిల్ల. వర్షం పడుతుంది కాబట్టి పొడిగిస్తున్నా, లేకపోతే నేను ముగిచ్చేసేవాడిని. లేదు వర్షంలో కూడా వెళ్ళిపోతానంటే నేను కూడా రెడీ. ఏం చేద్దాం? పెదల మీద చెప్పబాకండి పిల్లరా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండం 28:6. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం. ఆ మాట కావాలి పిల్లరా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు అది పిల్లరా. ఎందుకు రమ్మన్నాడు దేవుడు?
లోపలికి ఎందుకు రమ్మన్నాడు చెప్పాలి. దేవుడు లోపలికి ఎందుకు రమ్మన్నాడంటే మనల్ని దీవించాలని. మనకేమీ లేవు, మనకి దేవుని దీవెనలు లేవు పిల్లరం. మనం నిజంగా దేవుని దీవెనలు కావాలని కోరుకుంటే మనం లోపలికి రావాలి. నన్ను ఒక మాట చెప్పనండి, ఏదన్నా అడిగినా కూడా అది సరైన పద్ధతిలో ఉండి అడగాలి. పిల్లోడికి రేపు పొద్దున స్కూల్కి సెలవు కావాలి అనుకుందాం, లేకపోతే పనిచేసే స్థలంలో మనం కూడా రేపు పొద్దున కార్యక్రమం కాబట్టి పై అధికారిని మనం అడుగుతున్నారు మన సెలవు కావాలని. సెలవుని మనము ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఏ స్టైల్లో అడుగుతాం? సెలవుని అధికారి దగ్గర నుంచి మనం పొందాలంటే ఏ స్టైల్లో అడుగుతాం? ఏం చెప్పట్లా? ఏ స్టైలు? పెట్టు స్టైల్ అక్కడ చూద్దాం, వచ్చిద్దేమో. ఏంటది? ఆడికి పోయి స్టైల్గా అక్కడికి వెళ్ళిపోయి నాకు సెలవు కావాలని కొంచెం స్టైల్ మాటలు మాట్లాడు. పిల్లరా పొర్రపాటును కూడా ఏం చేయరు అయ్యేవారు. మనకి ఎట్టి పరిస్థితుల్లో సెలవు కావాలంటే మనం ఎలా అడగాలి? అప్పుడు యాక్షన్ వచ్చింది మన దగ్గర ఉంటుంది. అసలు సూపర్ యాక్షన్ వచ్చింది పిల్లరా. అసలు ఆ యాక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలరు ఎవరాళ్ళు. మనం నెంబర్ 1గా పనిచేస్తాం యాక్షన్లో పిల్లరా. మనకు ఆ యాక్షన్ ఉంది, ఆలోచించేయండి. తర్వాత బయటకు వచ్చి ఏంట్రా ఎలా ఎత్తాడు, ఎలా ఎత్తాడు, ఎవరి కోసం ఎత్తాడు అంటే ఆ టైప్లో యాక్షన్ చేస్తాం పిల్లరా. నేనేమంటానంటే ఒక అధికారి దగ్గర నుంచి ఒకటి మనకు కావాలంటే అక్కడ మనం చూపించే వినయం, అక్కడ మనం చూపించే విధేయత, అక్కడ మన తగ్గింపు, అక్కడ మన దుఃఖం ముఖం. దేవుని దీవిని కావాలంటే కూడా పిల్లరా అది కూడా ఒక పద్ధతిగా. పద్ధతి అంటే ఏమీ లేదు, నేను బయటే ఉంటాను నాకు దీవెన దయచేయి ఇస్తారా? నేను బయటే ఉంటాను నాకు దీవెన దయచేయి ఇస్తారని అడుగుతున్నాను. నిజంగా నీకు దీవెని కావాలంటే, నిజంగా మనకి దీవెని కావాలంటే, నిజంగా దేవుని దీవెనలు మన ఇంటి మొత్తానికి కావాలంటే మనం లోపలికి వచ్చి అడగాలి పిల్లరా. మనం లోపలికి వచ్చి అడగాలి. అప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. ఎలా అడగాలి? లోపలికి రా, దేవుని బిడ్డగా లోపలికి రా, దేవుని ఆశీర్వాదం పొందు. లోపల జరిగే సంఘటనలు బాగా గమనించు. లోకములో బయట శరీరాశ, నేత్రాశ, జీవడంబం, కానీ లోపల అవి అసలు కనిపించు. ఇక్కడంతా తగ్గింపు, ఓర్పు, సహనము. పిల్లలు గమనించండి, ఇక్కడంతా కూడా సహించటం లోకానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది పిల్లరా. కానీ ఇవి లోకంలో చల్లవు, ఇవి లోకములో చల్లవు పిల్లరా. ఇలా చెప్పనా, మనం లోకానికి చల్లం, లోకస్తులు సంఘానికి చల్లరు. మనం లోకానికి చల్లం, లోకస్తులు సంఘానికి ఏం చేయరు? చల్లర పిల్లరా. మన విలువ సంఘం ఎత్తబడిన తర్వాతే అర్థమైంది, అప్పుడు దాకా చాలామందికి తెలీదు. అంత విలువైన వాళ్ళం పిల్ల, అంత శ్రేష్టమైన వాళ్ళం. మీరేమనుకుంటున్నారు? రక్షించబడ్డ మనము ఎంత గొప్పవాళ్ళమంటే, విశ్వాసీని భాగ్యమెంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవాడు. విశ్వాసిని భాగ్యమెంతో గొప్పదో యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన. అంటే ఈ రక్షణకి లోకములో ఎవరు సాటి కారు పిల్లారా. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి అర్హతని దేవుడు మనకి అనుగ్రహించాడు. దీన్ని ఎక్కడుంటే కాపాడుకుంటామంటే లోపల ఉంటేనే దీన్ని మనం కాపాడుకుంటాం. బైబిల్లో ఉన్నమాట ఏంటంటే, నీవు లోపలికి వచ్చిన ఎడల ఏం చేయబడతావు? నీవు దీవించబడతావు. ఆ లెక్కకొస్తే బయట ఉంటే ఏమీ లేదు, దీవెన లేదు పిల్లారా. రండి, నేను ముగిస్తున్నాను, వర్షం ఆగిపోయినా సరే పిల్లారా. దేవుని దీవెన మనం పొందుదాం, దేవుని దీవెన మన కుటుంబాలకు ఇద్దాం, దేవుని దీవెనలు మన చుట్టుపక్కలకు వచ్చేలాగా చేద్దాం. అలా చేయగలగాలి అంటే రక్షించబడ్డ అనుభవం మనం కలిగి ఉండాలి. నేను రక్షించబడ్డాను అంటే పిల్లరా ఎప్పుడు చూసినా మనం లోపలే ఉండాలి, అంటే యేసు క్రీస్తులో ఉండాలి. ఎక్కడ ఉన్నా, నేను ప్రారంభంలో చెప్పాను, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నజరేయుడైన
యేసుని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీరేం చూస్తున్నారు? యేసు ప్రభుకు సంబంధించిన విషయాల్ని మేము చూస్తున్నాం. మీరు ఏం వింటున్నారు? యేసు ప్రభుకు సంబంధించిన విషయాలు మేము వింటున్నాం. నీ కాళ్ళు ఎటు నడుస్తున్నాయి? గమనించండి బ్రదర్, మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనం పోల్చుకుంటూ ఉంటే అన్ని లోపలికి వచ్చిన అనుభవమే మనం కలిగి ఉందాం. ఇలా చెప్పనా, ఈ రకమైన అనుభవం మనం కలిగి ఉంటే దీవెనలు అడిగితే కాదు, అడక్కోకుండానే దేవుడు అనుగ్రహించేవాడు. పిల్లలు, దేవుడు అడిగితేనే కాదు, మన సత్ప్రవర్తన చూసి చెప్పాలి. ఆగస్టు 15వ తారీఖున ఖైదీలందరికీ కొంతమందికి ఆశ ఉంటుంది. ఏమనో ఆగస్టు 15 రిపబ్లిక్ డేనా? రెండింటికి ఉంటాయా పిల్లల? 2 సంవత్సరాల క్రితం జైలు వేసిన ఒక వాళ్ళ అబ్బాయిని గురించి అంటుంది, అన్న తిమోతన అబ్బాయి కోసం ప్రార్థన చేయి. ఏమైందమ్మంటే రేపు ఆగస్టు 15 వస్తుంది. ఏమో ఒకవేళ ఏది 2 సంవత్సరాలకు బయటకు వస్తారా పిల్లల? లోపల ఉన్నవాడు 2 సంవత్సరాలకు రాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆ సత్ప్రవర్తన ద్వారా పిల్లల అధికారులు గమనించి మార్కులు వేసి వాళ్ళకి ఆగస్టు 15 ఏం చేస్తారు? విడుదలేస్తారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు కూడా అడిగితేనే దీవెని కాదు, అడగకపోయినా మన సత్ప్రవర్తన చూసి ఏం చేస్తాడు? అయిపోయింది ప్రసంగం. పిల్లలు, సొలొమోను అడిగింది ఒకటి, దేవుడిచ్చింది. నువ్వు అడగకపోయినా నేను ఇస్తున్నాను అన్నాడు. నువ్వు అడగకపోయినా నేను ఇస్తున్నాను. ఆయన అడిగింది, అయ్యా జ్ఞానం దయచేయి, వివేచన దయచేయి. నేను వివేచన ఇస్తున్నాను, నేను ఆస్తి ఇస్తున్నాను, నేను ఆవుషిని. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి పిల్లరా, మనము ప్రభుని మహింపరుద్దాం, మన ద్వారా ఇంకొకరికి దేవుని పైన విశ్వాసాన్ని కలిగిద్దాం. చెప్పండి, ఎక్కడుంటే ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బయట లోపల ఎంత వ్యత్యాసం ఉన్నాయన్న. రక్షించబడ్డాము అంటే లోకంలో విలువలు ఉండవు, అది కేవలం లోపల ఉంటేనే విలువలు ఉంటాయి నాయన. నాటి కాలంలో ఉన్న భక్తులు, మహాభక్తులు, గొప్ప భక్తులు, భక్తురాండ్రులు కూడా మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళు లోపలే ఉన్నారు. ఎంతగా కాపాడబడ్డారో, ఎంతగా దీవించబడ్డారో నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంత దీవెన ఉందన్న సంగతి గమనించాడు కాబట్టి దావీదు కోరుకుంటున్నాడు, నేను చిరకాలము అయ్యా నీ మందిరంలోనే ఉంటాను, దీవెన అనేది అక్కడే ఉందనేది బాగా గమనించాడు నాయన. మందిరం ద్వారా ఎంత దీవెన ఉందో తన కడుపును పుట్టినటువంటి సొలొమోను రాజు మహా అద్భుతమైనటువంటి గొప్ప మందిరాన్ని నిర్మించాడు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భక్తులు అనబడిన వాళ్ళందరూ లోపలే ఉండాలి. నోవాహు కాలంలో ఎవరు బయట ఉన్నా ఆ ప్రవాహ జలానికి కొట్టుకొని పోయేవాళ్ళు నాయన. నోవాహు సైతము లోపలికి వెళ్ళిపోయాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉందో లోపల. ఈ రాత్రికాల సమయంలో ఇంకా యేసుక్రీస్తు అని నీ లోపలికి రక్షణ అనబడినటువంటి నాయన ఆశీర్వాదం, మా ప్రభువా మారు మనసు అనేది ఇంకా లేనటువంటి వాళ్ళు ఉంటే మీరు మాట్లాడుతుండగా గమనించి గ్రహించి ఈ రాత్రికాలం ఉన్న స్థలములోనే పాప క్షమాపణ పొందుకొని మీ రక్తములో పాపాలు కడిగి వేసుకునే కృపని దయచేయండి. అలాగే నమ్ముకున్న మా జీవితాల్లో నీ సన్నిధిలో ఎప్పుడు నాయన గడుపుతూ ఇహలోక పరలోక నిజమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకునే వారికి ఉండడానికి సహాయం చేయమని. మీరు రాబోతున్నారు ప్రభువా, లోపల ఉన్న సంఘాన్ని మీరు నీ సన్నిధికి చేర్చుకోబోతున్నారు నాయన. మీరు ఆకడలో ఏ ఒక్కరూ ఎడవబడకూడదు. లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఉన్న వాళ్ళ ఆ బాధని మత్తయి సువార్తలో మీరు రాశారు, మేము చదువుకున్నాము. అలాంటి బాధ ఏ ఒక్కరూ పడకూడదని ఈ రాత్రి మీ సందేశాన్ని మీరు అందించినందుకు నీకు స్తోత్రాలు. ఈ మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా విన్నవారిలో అద్భుతమైన మార్పును దయచేయండి. మా విశ్వాసాన్ని అత్యధికంగా అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రకటన నేను